హరిహర వీరమల్లు పార్ట్ 1 ఫ్రాడ్ వర్సెస్ స్పిరిట్ టీజర్ వచ్చేసింది. పార్ట్ 1 ఇది మాత్రం 2024లో వస్తుందని వేశాడు. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. ఏ రేంజ్లో ఉందో ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్టర్ ఓజీ. ఈ సినిమా మీద కొంచెం ఎప్పటి నుంచో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది క్రిష్ మీద. మాత్రం వచ్చిన కంటెంట్ ఇప్పటిదాకా లో క్వాలిటీగా అనిపించింది. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే ఎర్ర కొట్టేసే క్వాలిటీ ఉంది ఆ హైనా ఎదురుగా. ఫస్ట్ అయితే చూద్దాం. లెట్స్ బిగిన్. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతి వాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉంటే మొఘల్ చక్రవర్తి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. ఎర్ర కొట్టేశాడు క్రిష్ మాత్రం. ఫస్ట్ నుంచి ఆ స్టోరీ ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు కదా. ఆ వర్డ్స్ కానీ ఆ క్వాలిటీ మెయిన్లీ కొన్ని చార్మినార్ షాట్స్ కూడా ఉన్నాయి. సెట్ చేస్తారా లేకపోతే రియల్ లొకేషన్ తీసారా కానీ ఎర్ర కొట్టేసాడు. పవన్ కళ్యాణ్ గారి ఫాస్ట్ ఫైట్స్ కానీ ఆ కత్తి తిప్పడం. ఇప్పుడు వచ్చే 2 సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ని అయితే గట్టిగా వాడుకుంటున్నారు ఈ సినిమాలో. అండ్ అదే కాలేం ఓజీలో మాత్రం లాస్ట్లో ఆ బియర్డ్ గెటప్ కూడా ఎర్ర కొట్టేశారు. ఇంకా వర్క్ అయితే ఉన్నట్టుంది, ఇంకా క్వాలిటీ పెరగద్ది ఆ షార్ట్స్ అయితే సినిమాలో మాత్రం. ఇది పార్ట్ 1 మాత్రమే. 2024లోనే వచ్చేస్తుంది అని వేశారు. ఓజీ ఏమో 27 సెప్టెంబర్ వస్తుంది. ఎప్పుడు వస్తుందా చూద్దాం, లేకపోతే ఇయర్ ఎండింగ్ అయినా ఏమన్నా వస్తుందా డిసెంబర్లో కానీ చూద్దాం. ఎప్పుడు వస్తుందో. సినిమా మాత్రం ర్యాంప్ పాడించేటట్టుంది. కీరవాణి బీజిఎం కూడా ఎర్ర కొట్టేశాడు. 4 లాంగ్వేజ్లో వచ్చేసింది. ఆ పోస్టర్లో ఉన్న హైనా లేదు. బిట్ ఆఫ్ డిసప్పాయింట్. బట్ టీజర్ అయితే ఎర్ర కొట్టేసింది. మల్టిపుల్ ఆఫ్ షార్ట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో టీజర్ కామెంట్ వేసేయండి. పవన్ కళ్యాణ్ అనే పోస్టర్ చేశారు. బాయ్.